ఉమ్మడి కుటుంబంలో ఘర్షణలు జరగడం కామన్ అని తమ ఇంటి సమస్యను సెన్సేషన్ చేయొద్దని మంచు విష్ణు కోరారు. సమాజంలో ఎవరు పర్ఫెక్ట్ కాదన్న ఆయన తన తండ్రి తప్పు చేసి ఉంటే క్షమించాలని కోరారు. గత 3 రోజులుగా ఏం జరుగుతుందో అర్థం కావడం లేదన్నారు ఆయన. తాను విదేశాల్లో సినిమా షూటింగ్ లో ఉన్న సమయంలో ఇంట్లో గొడవ గురించి ఫోన్ వచ్చిందని చెప్పారు. తన తండ్రికి ఏమైనా అయితే ఎవరిని వదిలిపెట్టనని చెప్పారు. తనకు అన్నింటికంటే ఫ్యామిలీనే ముఖ్యమని మంచు విష్ణు పేర్కొన్నారు. సార్ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే రచ్చకొండ పోలీస్ స్టేషన్ లో చేసేది మాకు నోటీసులు రాకముందు మీడియాకి రిలీజ్ చేస్తున్నారు. ఇట్ ఈస్ రియల్లీ అన్ఫార్చునేట్. ఇది ట్రయల్ బై మీడియానా లేకపోతే డూ దే రియల్లీ వాంట్ టు రిజాల్వ్ సంథింగ్? ఐ రియల్లీ నీడ్ టు అండర్స్టాండ్. ఈ రోజు మార్నింగ్ న్యూస్ పేపర్స్ లో నాన్నగారి గన్స్ సరెండర్ చేయాలి అని చెప్పి నాన్నగారికి నోటీస్ జారీ చేసిందని చెప్పారు. ఈ రోజు మార్నింగ్ 10:55 మాకు వచ్చి నోటీస్ ఇచ్చారు. అంటే మేము న్యూస్ పేపర్లో చదివితే మాకు తెలుస్తుంది ఇలాగా కమిషనర్ గారిని కలవాల్సి వస్తుంది అది. ఈరోజు తెల్లారుజామున నాకు 9:30కి నోటీస్ జారీ చేశారు. I didn't understand why I was called, but out of respect to the commissioner, నేను ఆయన కలుస్తాను. కానీ 9:30కి నాకు నోటీస్ ఇచ్చి 10:30కి వచ్చి హాజరవ్వమంటే on what basis నన్ను పిలిచారు? Do they know that I was not in the country? నేను అసలు కంట్రీలోనే లేను. నేను మార్నింగ్ వచ్చాను. And what basis are they calling? What protection has I given my father? నిన్న మీరు చూసారు, మీరు పాత్రిక సోదరులందరూ ఉన్నారు. You saw how it is. వీళ్ళపై కానీ అలాగే ఎవరైనా వస్తే యూ ఫీల్ సేఫ్? ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్. అది ఇంకా రెస్పెక్టింగ్ ద చైర్ ఆఫ్ ద కమిషనర్ వాళ్ళు పిలిచారు కాబట్టి మీరు కలుస్తారు. కలవాల్సిన అవసరం నాకు లేదు. యాజ్ పర్ లా ఐ డోంట్ హ్యావ్ టు మీట్. సమన్స్ ఇచ్చారు రండి అంటే దే ఆర్ రాంగ్ బికాస్ లీగలీ ఐ కేమ్ యెస్టర్డే మార్నింగ్, బట్ అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ టు ద చైర్ ఐ డోంట్ టాక్. మీరు విజువల్స్ కరెక్ట్ గా చూసుకున్నారంటే ఆయన మీడియా వాళ్ళకి నమస్కరిస్తూ ముందుకు వచ్చారు. చేతులు జోడించి నమస్కరిస్తూ ముందుకు వస్తే ఎవరో ఒకరు ముందుకు వచ్చారు, మొహం మీద పెట్టారు. ఈచ్ ఆఫ్ ద మూమెంట్స్ జరిగిందే కానీ ఉద్దేశపూర్వకంగా ఒక వ్యక్తిని కొట్టాలని కానీ ఒక వ్యక్తిని ఆందోళన చూడాలని కానీ వ్యక్తిగతంగా లేదు. ఆయన గాయపడిన ఆయన వాళ్ళ ఫ్యామిలీతో నేను టచ్లో ఉన్నాను, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళకి చెప్పాల్సింది మీకు చెప్పాను. వీఆర్ ఇన్ టచ్ విత్ దెమ్ అండ్ ఇట్ ఇస్ ఎ రియల్లీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. ఐ విష్ దిస్ డిడ్ నాట్ హ్యాపెన్. ఇది జరగకూడదు. ఇట్స్ రియల్లీ అన్ఫార్చునేట్. ఇట్ హ్యాపెన్. వి ఆల్ ఫీల్ సాడ్. నాన్నగారికి ఆయన ఇంటికి ఏ తండ్రికైనా ఆయన సంపాదనకి ఆయనకే హక్కు. మా నాన్న ఆయన ఆస్తులన్నీ ఆయన కష్టాలతో మా నాన్న ఈ రోజు గర్వంగా చెప్పుకుంటారు. నాకు 2 చొక్కాలు ఉన్నాయి. ఆ చొక్కాలు నేను గట్టి పెట్టుకుని నేను అరేంజ్ చేసుకున్నాను. ఎందుకంటే డ్రెస్ అండ్ అడ్రస్, ఒక వ్యక్తితో ఎలా మాట్లాడతావు అడ్రస్, ఒక నువ్వు వేసుకున్న బట్టలు డ్రెస్, ఈ 2 గొప్పగా ఉండాలి. ఆయన తినడానికి బ్రేక్ఫాస్ట్ తినడానికి డబ్బులు లేని రోజులు ఉన్నాయి. ఆయనే గర్వంగా చెప్పుకుంటారు. మీ అందరి ముందు కూడా చెప్పుకున్నారు. ఆయన అక్కడి నుంచి ఆయన స్వయం కృషితో ఈ రోజు ఆయన కానీ లేకపోతే మా అందరికి మొదటి గుర్తింపు లేదు. మీరందరూ కూడా మాకు గౌరవం ఇచ్చేది కూడా మోహన్ బాబు పిల్లలనే. ఇప్పుడు ఆయన లేకపోతే మేము లేవు. ఇప్పుడు ఇట్ ఇస్ అన్ఫార్చునేట్. ఇప్పుడు ఆయన ఈరోజు నువ్వు నా దగ్గర ఉండడానికి వీలు ఆయన ఇంట్లో నేను ఉంటాను. నాకేం నేను కానీ మా సోదరి కానీ నా సోదరులు కానీ అందరూ బయట ఉండేవాళ్ళు. నేను బయట ఉంటున్నాను, సపరేట్ ఉంటాను. ఈరోజు నేను జాయింట్ ఫ్యామిలీ నమ్ముతాను. నాకు ఉమ్మడి కుటుంబం ఇష్టం. కొంతమందికి న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం. అది తప్పు లేదు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకి. ఇప్పుడు నాన్నగారికి పలానా వ్యక్తి ఇంట్లో ఉండడం ఇష్టం లేదు, నా ఇంటికి వద్దు అన్నప్పుడు ఆ మాటకి గౌరవం ఇవ్వాలి, తండ్రికి గౌరవం ఇవ్వాలి. లీగల్గా ఎన్ని రైట్స్ ఉన్నా లేకపోయినా నేను నమ్మేది నాన్ననే. మాతా పిత గురువు దైవం.
ఈ 4 గాని మనం